హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి క్యారమెల్ పుడ్డింగ్. ఇది మేము ఎగ్లెస్తో చేసాం. మీకు ఎగ్తో కావాలితే మళ్ళీ దీని సెకండ్ పార్ట్లో పెడతాము. నాకైతే చాలా సూపర్గా వచ్చింది. మీకు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా 1.5 కప్ షుగర్, 6 బ్రెడ్ స్లైసెస్, 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అండ్ ఒక మిల్క్ ప్యాకెట్ కావాలి. ముందుగా బ్రెడ్ తీసుకొని దాని చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. చూడండి, 4 సైడ్స్ తీసేసుకున్నాక బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్లో 1/4 కప్ ఆఫ్ మిల్క్ వేసుకుని కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 1/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకుని ఆ షుగర్లో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాయిల్ చేసుకోండి. చూడండి, కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 కప్ పాలు వేసుకుని 1/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఇందాక కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక బ్రెడ్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా స్ట్రక్చర్ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇందాక క్యారమెల్ వేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ బౌల్లోకి తీసుకోవాలి. తీసుకుని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి పైన. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని అందులో ఈ బౌల్ పెట్టుకుని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 30 to 35 మినిట్స్ దాకా బాయిల్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. దీనిపైన విజిల్ పెట్టకూడదు. అయిపోయాక ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి టూత్పిక్తో. బాయిల్ అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేయొచ్చు. బాయిల్ చేశాక ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే ఫైన్గా ఇలా ఉంటుంది. దీన్ని ఎలా కావాలితే అలా కట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. నాకైతే టేస్ట్ చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా అవుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.